అగునా అగునా కమాలు పుట్టుకొస్తాయి అగునా నాకైనా కామాలు పుట్టుకొస్తాయి. బ్రహ్మదేవ నాకు కామం పుట్టిందయ్యా, నన్ను పొందవయ్యా అన్నాడు మహాతల్లి. మన బ్రహ్మదేవుడమ్మ రెండు చెవులు మూసుకున్నాడు గోవిందా. రెండు చెవులు మూసుకుని ఆ మహాతల్లి అంటున్నాడు, అమ్మా తప్పమ్మా నా తల్లి తల్లమ్మా తల్లి అమ్మ కన్నాడు నా తల్లి పొందినవాడు కాదు అమ్మా నువ్వు నన్ను కనిపించిన కన్న తల్లి అమ్మ ఈ గర్భవాసాన పుట్టి ఈ తప్పుడు పని చేయడానికమ్మా నేను అడిగి కాదమ్మా. నువ్వు నా గర్భంలో పుట్టలేదు నాయన, మరి అలా పుట్టేనే మమ్మీ. మమ్మీ ఏంట్రా డమ్మి? బాబు మమ్మీ అంటున్నావు, ఏ ఊర్లో చదువుకుంటున్నావు? నేనండి ఈ ఊర్లోనే, నరసాపురంలోనే. ఓ రుస్తుంబాద్ లోనా? ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం? అల్వర్ మీడియం అండి. అదే మీడియం రా? అల్వర్ మీడియం అంటే తెలీదా? తెలీదు. ఇక్కడ ఉప్మాబడి ఉప్మాబడి అంగన్వాడి ఉప్మాబడి అండి. అల్వర్ మీడియం అండి మాది. ఓహో బాగుందబ్బాయి. పొద్దేమండి మా ఆయమ్మ ఉందండి, ఆయమ్మ ఉంది, పొద్దున్నే వస్తుందండి. చేయి పట్టుకుని తీసుకెళ్ళి శుభ్రంగా స్నానం చేయించి ఆయమ్మ స్నానం చేయించారు చేసినట్టు ఉండదు. ఆయమ్మ చేసినట్టుంటది. స్నానం చేయించి చెయ్యి పట్టుకుని బడికి తీసుకెళ్ళి అలా తొలుపులు తీసి ఆయమ్మ గుడ్డెడతా ఏంటయ్యో ఆయమ్మ గుడ్డెడతాది టీచర్ కంపకం జరుగుతుంది కాదు. ఏమండి గవర్నమెంట్ గుడ్డు పెట్టి గవర్నమెంట్ గుడ్ల మా అమ్మకు 6 నాకు 6 12 గుడ్లు ఇస్తుంటే ఇవన్నీ పట్టుకొచ్చి మా అమ్మకి ఇస్తున్నారండి. 12 గుడ్లు తినేసి మా అమ్మ గుడ్లా ఉందండి. అంటే మీ అమ్మ గుడ్లా ఉంది. ఈ మధ్య బలి పట్టేస్తుంది. అవునండి బాబు గుడ్డులో పుట్టేవో గుడ్డునా గుడ్డునా పెట్టయ్యా నువ్వు నువ్వు గుడ్డు లోపల పుట్టావు, గుడ్డు నేను సృష్టించాను, గుడ్డు నాకు బిడ్డ ఉంది, నువ్వు నాకు మనవడు పడుతున్నావు. మా అమ్మకి ఏమన్నా పడుతుంది తల్లి బ్రహ్మదేవుణ్ణి అతమారు చేసుకుని గోవిందా. రిప్లై రావట్లేదు, నాకు సౌండ్ రిప్లై రావాలి. నేను పాడిన పాట మళ్ళీ మా శివులు పడాలి వచ్చి రిప్లై రావాలి. హలో 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 నాయన ఎప్పుడైపోయినట్టండి ఆ మహాత్ములు బ్రహ్మదేవుని అతమార్చుకుని వైకుంఠ భక్తులైతుండగా రామనామ రామన బలాలు కృష్ణభక్తులు చూసి ఏమంటుందయ్యా? ఏమంటుందండి? బాబులు మరి బాబు ఆ దుష్టమూర్తి కామాలు విష్ణు నాకు కామం పుట్టిందయ్యా, నన్ను పొందవయ్యా అంటే నాది మహాతల్లి మన విష్ణుమూర్తి అమ్మ రెండు చెవులు మూసుకున్నారు. రెండు చెవులు మూసుకుని మన విష్ణుమూర్తి అండి అమ్మా అదిగో కైలాసపట్నాన శంకరుడు ఉన్నాడు తల్లి. శంకరుడి దగ్గరికి వెళితే అడిగింది తీరుస్తాడు తల్లి. అలాగని తప్పుకుంటున్నాడు గోవిందా. ఆ మహాతల్లి గదండమైన కోపం కలిగి అలా విష్ణుమూర్తిని కూడా మార్చింది గోవిందా. ఆ మహాతల్లి కైలాసపట్నం పోతుండగా
వెళ్ళి అవును శంకరుని చూసి ఆహా ఏమంటుందయ్యా? ఏమంటాండి అవునా నాకు కామం పుట్టిందయ్యా. అవును పొందవయ్యా కళ్యాణం మహాతల్లి మన శంకరుడమ్మ రెండు సభలు మూసుకున్నాడు గోవిందా. రెండు సభలు మూసుకుని గురువు గారు చూసుకొని కొట్టేయడండి చదువుతాడా స్కూల్లో వెళ్ళిపోతాడు. స్కూల్లో గిరికట్టగా మేటర్ కర్ఫ్యూ చేసేస్తాను నీకు వెళ్ళి ఎప్పుడైతే మన శంకరుడమ్మ రెండు సభలు మూసుకుని అమ్మా కనిపించిన కనతలనమ్మ నీ గర్భవాసాలను బట్టి నిన్ను పొందడానికమ్మా అరుణు కాదమ్మా అదిగో బ్రహ్మలోకం వెళ్ళాను. బ్రహ్మదేవుడు ఏ విధంగా సమాధానం ఇచ్చారు వాడిని అటమార్చేశాను. అదిగో వైకుంఠపట్నం వెళ్ళాను. విష్ణుమూర్తి కూడా ఇదే విధంగా సమాధానం ఇచ్చాడు. అటమార్చేశాను. వింటావా నా మాట విను దేవుడిగా దేవుడు కదా అప్పుడే అటమార్చేస్తాను. అమ్మా నీ కామాన్ని నేను తోలుస్తాను కానీ నాకు ఒక సందేహము. శంకర ఏం కావాలి? కోరిక ఇస్తాను రండి. మన శంకరుడు ఏమడుగుతున్నారు? విషలము కత్తి కమండము మూడొక్క నేత్రము నాకు ఇస్తానంటే నీ కామాన్ని తీరుస్తాను తల్లి అనగానే ఆ మహాతల్లి ఎన్నున్న వస్తువులను దారవేస్తుంది. వస్తువులను ఎత్తుకుని నాయన మన శంకరుడమ్మ ఆ మహాతల్లి వింటున్నాడు. అమ్మా నిన్ను చూస్తే నాకు భయం పడుతుంది. శంకర నన్ను చూస్తే నీకు భయం పడుతుందా? ఏమిటి కారణము అనగానే అడ్డుకుని నీ తలకూరలు చూస్తే శీలమండల దాకా దిగుబడిపోయి ఉన్నాయి. ఆ తలకూరలు నాకు ఇస్తానంటే నీ కామాన్ని తీరుస్తాను తల్లి అనగానే ఆ మహాతల్లి అలా తలకూరలు కూడా తారబోసింది. తలకూరలన్నీ అద్దుకుని శంకరుడమ్మ ఆది సిగ వేసుకుంటున్నాడండి. అవునండి శంకరుడికి సిగయింది. ఆదిశక్తికి బలం తక్కువైపోయింది. బలం తక్కువైపోయింది. శంకరుడు ఏమనుకుంటే అదే జరుగుతుంది. అది కనిపించిన కన్న తల్లిని మార్చకూడదు. నా మాట ఉంటుంది. లోకంలో తల్లిగా ఉంటుంది. అమ్మా తల్లీ తల్లి మాట్లాడద్దు నన్ను కనిపించిన కన్నతల్లివమ్మ గర్భవాసాన పుట్టి తప్పుడు పని చేయడానికి అరుణు నా వృత్తులు నా వస్తువులను వెలిచేసుకుని నన్ను బాండాలు వేస్తున్నావా అని కళ్ళెర్ర చేస్తుంది.